ప్రభాస్ మన డార్లింగ్ గారు అమ్మో ఎన్ని సినిమాలు చేస్తున్నారు. నిన్నే కదా మనం డిస్కస్ చేసుకున్నాం, ఒకేసారి 3 సినిమాలు షూటింగ్ చేస్తున్నాడని. సో ఫ్యాన్స్ కోసం అంతలా కష్టపడటం, ఫ్యాన్స్ కి ఇచ్చిన మాట కోసం ప్రతి ఏడాది ఒక సినిమా రిలీజ్ అవ్వాలని చేస్తున్న హార్డ్ వర్క్ నిజంగా చాలా మెచ్చుకోదగిన విషయం. అయితే ఇప్పుడు ఫుల్ సమ్మర్ కాబట్టి చిన్న బ్రేక్ తీసుకున్నాడంట ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ పేరు ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా వరుసగా భారీ సినిమాలు చేస్తూ అభిమానులకు అద్భుతమైన ఫీల్ అందిస్తున్న ఆయన ప్రస్తుతం కూడా అనేక పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన తీసుకున్న ఒక చిన్న నిర్ణయం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. చాలా మంత్స్ గా నిరంతరం షూటింగ్లతో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ సమ్మర్ లో కొద్ది రోజుల బ్రేక్ తీసుకుని విదేశాలకు వెళ్లినట్టు సమాచారం. ఈ విరామాన్ని ఉపయోగించుకుని తనను తాను రీఛార్జ్ చేసుకోవటానికి ఆయన ఇటలీ వెళ్లారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గత ఏడాది నుంచి ప్రభాస్ షెడ్యూల్ చూస్తే ఆయన ఎంత కష్టపడ్డారో అర్థమవుతోంది. ఒకవైపు కొత్త ప్రాజెక్టుల షూటింగ్లు, మరోవైపు భారీ ప్రొడక్షన్ పనులు, ఇలా నిరంతరం పనుల్లో మునిగిపోయారు. ముఖ్యంగా 2 భారీ సినిమాలు ఒకేసారి కొనసాగుతుండటం వల్ల ఆయనపై పని ఒత్తిడి మరింత పెరిగింది. ఒకవైపు స్పిరిట్, మరోవైపు ఫౌజీ, ఇలా ఈ 2 సినిమాల షూటింగ్లు సమాంతరంగా జరుగుతున్నాయి. 2 సినిమాలు పూర్తిగా భిన్నమైన కథలతో రూపొందుతున్నాయి. అందుకే ప్రతి పాత్ర కోసం ప్రత్యేకంగా సిద్ధమవ్వాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవడం అవసరమని భావించిన ప్రభాస్ ఈ చిన్న వెకేషన్ ప్లాన్ చేసుకున్నారని అంటున్నారు. ప్రభాస్ గురించి ఒక విషయం ఇండస్ట్రీలో చాలా మంది చెప్తుంటారు. షూటింగ్ విషయంలో ఆయన ఎప్పుడూ రాజీ పడరు. పాత్రకు తగ్గట్టుగా ఎంత కష్టమైనా పడేందుకు సిద్ధంగా ఉంటారు. షూటింగ్ సమయంలో గంటల తరబడి పనిచేయటం ఆయనకు కొత్త విషయం కాదు. అలాంటి వ్యక్తి కొద్ది రోజుల విరామం తీసుకోవడం అంటే అది కేవలం సరదా కోసం మాత్రమే కాదు, రాబోయే భారీ ప్రాజెక్టుల కోసం మానసికంగా, శారీరకంగా సిద్ధమయ్యేందుకు తీసుకున్న నిర్ణయమని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఈ ట్రిప్ ద్వారా ఆయన తన మైండ్ ను పూర్తిగా ఫ్రెష్ చేసుకుని మళ్లీ కొత్త ఉత్సాహంతో సెట్స్ పైకి రావాలని భావిస్తున్నారు సమాచారం. ఇప్పుడు ప్రభాస్ చేతిలో ఉన్న ప్రాజెక్టుల్లో మొదటగా ఎక్కువ చర్చ జరుగుతున్నది ఫౌజీ గురించి. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది హను రాఘోపుడి. ప్రేమ కథలను ఎంతో భావోద్వేగంగా చూపించడంలో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే ఈసారి ఆయన రూపొందిస్తున్న కథ కొంచెం భిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది. యుద్ధ నేపథ్యంతో సాగే ఒక ప్రేమ కథగా ఈ సినిమా రూపొందుతోంది. యాక్షన్, భావోద్వేగాలు, ప్రేమ, ఇలా ఈ 3 అంశాలు కలిసి ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టబోతున్నాయని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ కనిపించే లుక్ గురించి కూడా ఇప్పటికే చాలా చర్చ జరుగుతోంది. సైనికుడుగా కనిపించే ఆయన గెటప్ అభిమానులను ఆశ్చర్యపరచబోతోందని టాక్ వినిపిస్తోంది. పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారని సమాచారం. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మంచి వేగంతో సాగుతోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అభిమానులు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ప్రభాస్ కెరీర్ లో అసలైన సంచలనం సృష్టించే సినిమా మాత్రం స్పిరిట్ అని చాలా మంది భావిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది సందీప్ రెడ్డి వంగ. ఆయన సినిమా శైలి ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. భావోద్వేగాలు, యాక్షన్, ఇలా ఇవన్నీ ఆయన సినిమాలో ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇప్పుడు ఆయన ప్రభాస్ తో కలిసి ఒక భారీ యాక్షన్ డ్రామా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఒక కఠినమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు అభిమానులు ఆయనను ఎన్నో పాత్రలో చూస్తారు. కానీ ఈసారి కనిపించే పాత్ర పూర్తిగా భిన్నంగా ఉండబోతుందని చెప్తున్నారు. వంగ శైలిలో ఉండే తీవ్రమైన యాక్షన్ సన్నివేశాలు, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ప్రభంజనం సృష్టిస్తోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ప్రణాళికలు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా మరో పెద్ద ప్రాజెక్ట్ కూడా ప్రభాస్ అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తోంది. అదే కల్కి 2898 AD కు కొనసాగింపుగా వస్తున్న 2వ భాగం. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది నాగేశ్వన్. మొదటి భాగం ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించిన తర్వాత ఇప్పుడు 2వ భాగంపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం ప్రభాస్ వెకేషన్ లో ఉన్నప్పటికీ షూటింగ్ మాత్రం ఆగిపోలేదు. ఆయనకు సంబంధం లేని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను దర్శకుడు నాగేశ్వన్ ఇప్పటికే పూర్తి చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో మరో ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే ప్రముఖ నటుడు కమల్ హాసన్ పోషిస్తున్న విలన్ పాత్ర. మొదటి భాగంలో ఆయన పాత్ర కొద్దిగా మాత్రమే కనిపించింది. కానీ 2వ భాగంలో మాత్రం పూర్తి స్థాయి ప్రతి నాయకుడిగా కనిపించబోతున్నారు. ఆయన పోషిస్తున్న యాక్షన్ పాత్ర కథలో కీలకమైన మలుపులు తీసుకురాబోతోందని సినీ వర్గాలు చెప్తున్నాయి. ప్రభాస్, కమల్ హాసన్ మధ్య జరిగే పోరాట సన్నివేశాలు ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయని అంచనా. అంతేకాదు ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ పరంగా కూడా మరో స్థాయికి తీసుకువెళ్లబోతున్నారు. భారతీయ సినిమాల్లో ఇప్పటి వరకు చూడని విధంగా భారీ విజువల్ అనుభూతిని అందించేందుకు చిత్ర బృందం ప్రత్యేకంగా పనిచేస్తోంది. ప్రపంచ స్థాయి సాంకేతికతను ఉపయోగించి రూపొందిస్తున్న ఈ చిత్రం ఇండియన్ సినిమా స్థాయిని మరింత ఎత్తుకు తీసుకువెళ్లబోతోందని సినీ వర్గాలు విశ్వసిస్తున్నాయి.
మొత్తంగా చూస్తే ప్రభాస్ కెరీర్ ప్రస్తుతం అత్యంత బిజీ దశలో ఉంది. ఒకవైపు ఫౌజీ, మరోవైపు స్పిరిట్, అలాగే కల్కి 2898 AD సీక్వెల్, ఇలా వరుసగా భారీ ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి. అందుకే ఈ చిన్న సమ్మర్ బ్రేక్ ఆయనకు ఎంతో అవసరమైందే. కొద్ది రోజుల విశ్రాంతి తర్వాత ప్రభాస్ మళ్ళీ అదే జోరుతో షూటింగ్లలో పాల్గొనబోతున్నారు. అభిమానులు కూడా ఇప్పుడు ఒకే విషయాన్ని ఎదురు చూస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టులు విడుదలైన తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా సంచలనం సృష్టిస్తాయో చూడాలని.